హాయ్ అండి, హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు నేను నా డే వ్లాగ్ని చూపిద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో రికార్డ్ చేసి చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయి ఇలా టెంపుల్కి వచ్చేసాము. మోక్షజ్ఞ 1 year లోపు, చెప్పాలంటే 1 month లోపు వచ్చాము. మళ్ళీ ఇప్పుడు తనని తీసుకొని వచ్చాము. కానీ అసలైతే మేము ఎప్పుడు వచ్చినా మాక్సిమం టైమ్స్ ఈ గుడికి వెళ్ళడానికి చూస్తాము. ఎందుకంటే నా ఫేవరెట్ టెంపుల్ అన్నమాట. లోపల రికార్డ్ చేయనివ్వరని చెప్పి ఇలా నడిచే మార్గంలో రికార్డ్ చేశాను. నడిచే ఎక్కుతాము కొండ కూడా. ఇంకా అక్కడ నుంచి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఈ బ్యారేజ్ వాటర్ బాగా ఫ్లో ఉందన్నమాట. సో చూపిద్దామని రికార్డ్ చేశాను. నేను రికార్డ్ చేసేటప్పుడైతే వర్షం లేదు, మరీ అంత వాటర్ కూడా లేదు. కానీ ఇప్పుడైతే వర్షాలు అన్ని పడి చాలా బాగా ప్రాబ్లం అయింది కదా విజయవాడ అను మంగళగిరి. మీకు కూడా తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను రికార్డ్ చేసే టైంకి కొంచెం ఫ్లో ఉంది. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను కదా బ్యారేజ్ ని. సో నాకైతే ఇక్కడికి బ్యారేజ్ మీదకి వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. చూస్తుంటే ఈ వాటర్ ని, అలా పక్కనే ఉన్న చెట్లు, బ్యారేజ్ గేట్ ఎత్తినప్పుడు బాగుంటుంది. అక్కడ నుంచేసి వచ్చి రాగానే ఇక్కడ మా బాబు కార్ పైకి ఎక్కి చూస్తున్నాడనమాట. మధ్యాహ్నం లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్దామంటే అమ్మ వాళ్ళు స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము. గుడి నుంచి రాగానే మా బాబు పైన చూస్తానంటే పైన నుంచో పెట్టి చూపిస్తున్నాము. పైన మబ్బులు పట్టినాయి, వర్షం పడుతుందేమో అని అనుకున్నాము. కానీ వర్షం ఆ రోజు అయితే పడలేదు. తర్వాత 2 days అయితే బాగా పడింది కదా. మేమైతే బెంగళూరు టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం, వెళ్ళడం కుదరక. మళ్ళీ బుక్ చేసుకొని వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళిపోయాక రెస్టారెంట్లో ఇలాగా హార్ట్ షేప్ లో స్వింగ్ ఒకటి ఉంది. ఊగుతా అంటే సరే అని చెప్పి ఒక 5 minutes అలా ఊపి లోపలికి వెళ్ళి లంచ్ చేసాము. రికార్డ్ చేయడానికేమో లోపలంతా చీకటిగా అలా ఉంది, సరిగ్గా లైటింగ్ లేదు. సో రికార్డ్ చేయడానికి అవ్వలేదు. అక్కడ లంచ్ చేసేసి ఇంకా బ్యాగ్ సర్దుకోవడానికి ఇంటికి రాగానే స్టార్ట్ చేసేసాను అనమాట. నేను లాస్ట్ మినిట్ హర్రీ బర్రీగా ఉంటుంది ఎప్పుడైనా సరే. చిన్నప్పటి నుంచి నాకు అదొక అలవాటు. ఫస్ట్ లో అంతా అయిపోతుందిలే అని చెప్పి ఉంటాను. మా డాడీ మా మమ్మీ కూడా అదే అంటారు, ఫస్ట్ లో ఇంత నెమ్మదిగా చేస్తావు అయిపోతుందిలే అని, లాస్ట్ లో ఏమో హరీగా చేస్తూ ఉంటావు అని చెప్పి. కానీ ఆ అలవాటు మాత్రం మారట్లేదు. ఇక్కడ కూడా అంతే, చాలా లేట్ అయిపోయింది అక్కడి నుంచి వచ్చేటప్పటికి. డాడీ ఏమో తెనాలి 1 way రూట్ కదా, సో చీకటి పడితే వెళ్ళనివ్వరు మా మమ్మీ డాడీ. మేము ఇంకా చీకటి పడేలోపు స్టార్ట్ అవ్వాలని వచ్చి రాగానే కూర్చోకుండా ఇలా బ్యాగ్ సర్దడం అయితే స్టార్ట్ చేసేసాను. మేమైతే ఒకటే బ్యాగ్ లో సర్దుకుంటాం లగేజ్, ఎందుకంటే ఇద్దరమే కదా వెళ్తూ వస్తూ ఉండేది. కాబట్టి ఒకళ్ళం లగేజ్ పట్టుకొని వెళ్తూ ఉన్నా ఇంకొకళ్ళ బ్యాగ్ తీసుకొని వెళ్ళొచ్చు కదా అన్నట్లుగా ఒకటే బ్యాగ్ పెద్దది సర్దేస్తా అన్నమాట. అప్పుడు ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి బాబుతో కూడా అని చెప్పి. సో ఇక్కడ కూడా అందుకనే చాలా బ్యాగ్ లగేజ్ మొత్తం ఒకే దానిలో, బట్టలు కానీ ఇంకా ఏమన్నా. చెప్పాను కదా 1 month లోపు తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళామని, గుర్తుగా ఉంటుందని చెప్పి అలా ఫోటో తీయించుకొని పెట్టుకున్నాను అనమాట. అది కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను, గుర్తుగా ఉంటుంది కదా అని తీసుకెళ్ళడానికి. ఇలా లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాను. చాలా తక్కువ సేపే, కూర్చోలేదనే చెప్పాలి అసలు చెప్పాలంటే. ఎందుకంటే టైం అయిపోతుందని చెప్పాను కదా, చీకటి పడిపోతుందని. వెళ్లే దారిలో ఏమో అసలు చూపిద్దాం అనుకున్నాను తెనాలి మంగళగిరి రోడ్ అయితే అసలు బాగోదు, కానీ పక్కన కాలువతో చల్లగా రోడ్డంతా చెట్లతో చాలా బాగుంటుంది. కానీ రోడ్లన్నీ గుంటలుగా ఉండడం వల్ల నాకు కెమెరా స్టెబిలిటీ లేక రికార్డ్ చేయలేదు. ఇంక ఇక్కడికి వచ్చేసాము. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా కొత్త అయితే అస్సలు ఉండదు, ఎప్పుడు వస్తూనే ఉంటాం కాబట్టి మంచిగా ఆడుకుంటాడు.
వెళ్ళడంతోనే ఇంకా వాడి ఇష్టమైన ఆ టాయ్ చిన్నప్పటి నుంచి అది కీ ఇస్తే చోటా భీమ్ డ్రమ్స్ కొడుతుంది, డ్రమ్ ఇరిగిపోయింది, ఇంకా అది పట్టుకొని ఆడడం అయితే స్టార్ట్ చేసేసాడు. ఇలా నా డే అయితే ఎండ్ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.